దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు పెద్దగా భారం కావంటున్నారు బీజేపీ మహిళా నేతలు. దేశంలో గ్యాస్ పై సబ్సిడీ, ఉజ్వల పథకాలు అమలు జరుగుతున్నాయంటున్నారు. దేశ భవిష్యత్తుకు ఆర్థిక వనరులు అవసరమనేది ప్రజలు గుర్తుంచుకోవాలంటున్నారు. దేశ అభివృద్ధికి కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు గ్యాస్ ధరలపై తప్పుదో పట్టిస్తున్నారంటున్న వైనంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ మన్యం ఉమాదేవితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ఎల్పిజి ధరలు అమల్లోకి రావడం జరిగింది. అయితే పెరిగినటువంటి అంశంలో కొన్ని చోట్ల విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో బీజేపీ నాయకులు ఏం చెప్తారు, దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ధరల విషయంలో అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరగడం జరిగింది. దీని మీద పలు చోట్ల విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు మేడం? దేశవ్యాప్తంగా గ్యాస్ రేట్లు పెరిగినాయి అని చెప్తున్నది ఈ విషయం ఏదైతే ఉందో, దేశ అభివృద్ధికి చాలా అంశాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది. అటువంటి అటువంటి తరుణంలో అవన్నీ పక్కన పెట్టి ఒక విషయాన్ని పట్టుకొని దాన్ని ఎక్కువగా చేయడం అనేది ఈ మధ్యన ఫ్యాషన్ అయిందని నేను అనుకుంటున్నాను. అయితే గ్యాస్ రేట్లు పెరగడం అంటే నిజంగా పేదవాడికి ఇచ్చే గ్యాస్ రేట్లు పెరిగినాయా? ఉజ్వల గ్యాస్, ఫ్రీ గ్యాస్, సబ్సిడీ ఇస్తున్నారు. అటువంటి గ్యాస్లు పెరగడం అయితే కాదు. కంపెనీల వాళ్ళు ఏదైతే కమర్షియల్ ఇంకా ఆ పై వాళ్ళు వాడే వాటి గ్యాస్లని పెంచడం తప్పించి ఏదైతే పేదవాడికి నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి ఉజ్వల గ్యాస్ గాని, సబ్సిడీ ఇచ్చే గ్యాస్ గాని ఏది పెరగడం అయితే కాదు. రెండవది, ఒక దేశ అభివృద్ధికి అలాగే ఆ రాష్ట్రాల అభివృద్ధి చేయడానికి కొంత మనకి సోర్స్ అయితే కావాలి, ఆదాయం కావాలి. ఆదాయంలో భాగంగా కొన్ని ఏవైతే సంస్థలు ఉంటాయో వాటి నుంచి ఆదాయం పెంచుకునే దానిలో భాగంగా పెరగడం. పెట్రోల్ పెరగలేదు, డీజిల్ పెరగలేదు. ఇంక మిగిలిన ఏవైతే సబ్సిడీలు ఇస్తున్నారో, రైతులకు ఇస్తున్న సబ్సిడీలు, రైతులు, మహిళలకి, అలాగే యువతకి, ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసి ఒక చిన్న విషయాన్ని నేను అనడం లేదు, కానీ ఒక విషయాన్నే ఎక్కువగా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. నరేంద్ర మోడీ ఈ దేశ అభివృద్ధి కోసం అలాగే రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎన్నో విషయాల్ని ఏదైతే సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని నేను అంతగా అనుకోవడం అయితే లేదు. థ్యాంక్ యూ. అంటే తమిళనాడు సీఎం స్టాలిన్ కావచ్చు, లేదా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎలక్షన్స్ వస్తున్నటువంటి తరంలో ధరలు తగ్గిస్తున్నారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ధరలు పెంచుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ప్రకటించినట్లయితే ఏదైతే ఆ ప్రభుత్వాలు ఉన్నాయో, ఏదైతే పార్టీలు ఉన్నాయో, ఎలక్షన్ ముందు చేసే స్టంట్స్ అయితే వీళ్ళు ఎవరో చేయరు. మీకు చెప్పాలంటే నెగ్గడానికి ముందు అయోధ్య మనం చెప్పలేదు, ఆర్టికల్ 370 చెప్పలేదు. అలాగే ఏవైతే సంస్కరణలు చేశారో ఎలక్షన్ ముందు చెప్పలే నరేంద్ర మోడీ గారు. నెగ్గిన తర్వాత ప్రజలకి ఏవైతే అవసరమో, దేశ అభివృద్ధికి ఏం కావాలో అవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. బూటకాలు చెప్పడం గాని, లేదా జరగని విషయాల్ని, అసాధ్యాల్ని సుసాధ్యం అని చెప్పే విషయాలు గాని ఆయన ఎక్కడా చేయలేదు. ప్రజలను ఎక్కడ మభ్య పెట్టలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రజలను మభ్య పెట్టలేదు. ఏవైతే చేస్తారో అవే వాస్తవాల్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లి అవి చేసే రీతిలో దేశ అభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి అన్ని సంక్షేమ పథకాలని తూచా తప్పకుండా చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతిపక్షాలు పెరిగినటువంటి ధరల మీద ఎల్పిజి గ్యాస్ విషయంలో విమర్శలు చేస్తున్నాయి కదా, ఎలా చూస్తారు? సో ఇక్కడ పెరిగిన విషయం చూస్తున్నాము, గ్యాస్ పెరిగింది, మరి ఛార్జీలు పెరుగుతున్నాయని ప్రజలైతే సామాన్యులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. కానీ మన నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రోజు సోలార్ సిస్టమ్ ని డెవలప్ చేసుకోండి అని అందరికీ చెప్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు. అంటే మనం సాంప్రదాయ ఇంధనాల వాడకం నుంచి ఖచ్చితంగా మరలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంధనాలను మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాము, వాటి మీద సుంకాలు పెరుగుతున్నాయి. సుంకాలు పెరిగినందువల్ల ఈ రేట్లు పెరగడం అన్నది అనివార్యం అవుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి అనుకుంటే మనం కూడా కొంత ముందడుగు వేసి సోలార్ సిస్టమ్ కి మారి మనమే మనకు కావలసినటువంటి మరి విద్యుత్తుని గాని తయారు చేసుకున్నట్లయితే దానితోనే ఈ రోజున వంట చేసుకోవచ్చు, దానితోనే బైక్స్ నడపొచ్చు. సో సాంప్రదాయ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకొని మరి సహజంగా మనంతట మనమే మరి శక్తిని ఉత్పాదకంగా చేసుకొని గవర్నమెంట్ కి తిరిగి కొంత అమ్మి మనం ఇంకా సొమ్ము చేసుకునే స్థాయికి
మనం ఎదిగే దిశగా ఆలోచించాలి. అభివృద్ధి దిశగా మనం అందరి ఆలోచనలు మారాలి. ఒక రూ. 50 పెరిగిందని దాని మీద ఉండిపోయి ఈ ప్రభుత్వం బాలేదు అనొద్దు. మీకు ఇస్తానన్న సబ్సిడీని గురించి ఆలోచించండి. సో ట్రై టు చేంజ్ యువర్ ఒపీనియన్. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో సిస్టమ్‌కి సాంప్రదాయ విధానాల నుంచి నూతన విధానాలకి మారండి అని నేను చెప్తున్నానండి. థాంక్ యూ. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, మొత్తానికైతే పెరిగినటువంటి గ్యాస్ ధరల విషయంలో వస్తున్నటువంటి విమర్శలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఖండిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అంటే సమాజంలో గృహిణులు గ్యాస్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. పెరిగినటువంటి ధరలు అనేవి వారి మీద భారం పడుతున్నప్పటికీ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పెరుగుతున్నటువంటి విధి విధానాలు కానీ దేశ అభివృద్ధి అంశాల్లో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలన్న అంశాన్ని చెప్తున్నారు. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటి మీద సబ్సిడీలు ఇస్తున్నారు. ఉజ్వల వంటి పథకాలు కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి పెరిగినటువంటి ధరలు అనేవి సామాన్యులకు పెద్దగా ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని అయితే బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుబ్బారావుతో గణేష్ ఐ న్యూస్, రాజమండ్రి.